హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాటా న్యూ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ టాటా న్యూ యాప్ అనేది రతన్ టాటా గారిది. సో రతన్ టాటా గారి యాప్ అంటే మీకు ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ యాప్లో మీరు ఎవరైతే లోన్ కావాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా దీనికి ఈజీగా లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి, ఎంత లోన్ శాంక్షన్ అవుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్లో జాయిన్ అయ్యారంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు. ఈ టాటా న్యూ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్లు అనేటివి అలో చేయమంటుంది. ఇక్కడ పర్మిషన్లు అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్లు అనేటివి అలో చేయండి. అలో చేసిన తర్వాత యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఆఫర్ లోన్ అనేసి కనిపిస్తుంది కదా, మీకు లోన్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పర్సనల్ లోన్ అనేది అప్ టు మనకు 10 lakhs వరకు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 10.49% అయితే ఉంటుంది. మనకు 10 minutesలో అయితే మనకి ఈ లోన్ అనేది పేపర్లెస్ ప్రాసెస్ కాబట్టి 10 minutesలో మనకి లోన్ అనేది మనకు అకౌంట్లో అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 100% అనేది మనకు డిజిటల్ ప్రాసెస్లో ఉంటుంది. అలాగే ఈఎంఐ 10 years అనేది మనం 60 months అయితే మనం ఈజీగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కంపెనీ అనేది మనకు చాలా కంపెనీస్ అయితే టైఅప్ అయింది. సో ఈ టాటా న్యూ అనేది టాటా క్యాపిటల్ ద్వారా కానీ, మీకు క్యాషీ అనేది కానీ, డిఎంఐ ఫైనాన్స్ కానీ, తర్వాత ఇంకొక కంపెనీ, ఇట్లా 4 కంపెనీలతో టైఅప్ అయింది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ కంపెనీకి అయితే ఎలిజిబుల్ అంటారో, ఏ కంపెనీలో మీకు లోన్ ఎక్కువ వస్తుందో ఆ కంపెనీ వీళ్ళు ఆటోమేటిక్గా ఈ 4 కంపెనీలు ఏదో ఒక కంపెనీ అనేది మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ కంపెనీకి డైరెక్ట్గా మీరు లోన్కి అప్లై చేసుకున్నట్లయితే మీరు ఈజీగా అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నట్లయితే చెక్ యువర్ ఆఫర్ అని కనిపిస్తుంది. చెక్ యువర్ ఆఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చెక్ యువర్ ఆఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది. గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి డన్ అని కనిపిస్తుంది. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయబడుతుంది. ఇక్కడ పర్మిషన్స్ అన్ని కూడా ఎస్ ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్ అనేటివన్నీ కూడా అలో చేయాల్సి ఉంటుంది. అలో చేసిన తర్వాత మళ్ళీ మీ లొకేషన్ పర్మిషన్ అయితే డైరెక్ట్ గా ఇక్కడ అలో చేయమని అవుతుంది. ఇక్కడ పర్మిషన్ అనేది మీరు అలో చేయండి. అలో చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. పాన్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఫస్ట్ నేమ్ ఆ విధంగా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి, లేకపోతే లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ అనేది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత వ్యాలిడేట్ అనేది కనిపిస్తుంది. వ్యాలిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పాన్ కార్డ్ అయితే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే కావడం జరిగింది. తర్వాత ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు శాలరీ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చూసినట్లయితే శాలరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్డ్ చేసినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో, కంపెనీ ఈమెయిల్ ఐడి ఏంటి అలాంటి డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే మీరు ఈ బిజినెస్ ఏం బిజినెస్ చేస్తున్నారు, మీరు ఓనర్షిప్ లేకపోతే ఏంటి అని బిజినెస్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అప్లై చేస్తున్న పర్సన్ శాలరీ పర్సన్ కాబట్టి ఇక్కడ నేను శాలరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంపెనీ కనిపిస్తుంది. కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంపెనీకి సంబంధించి ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్లో టిక్ మార్క్ అని చేసిన తర్వాత నో యువర్ ఆఫర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. నో యువర్ ఆఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ టైంలో ఏం చేస్తుందంటే మన బ్యాక్ ఎండ్లో మన సిబిల్ స్కోర్ ఏంటి, మనం ఏదైనా లోన్స్ అనేది డ్యూ ఉన్నాయా లేదా, మన సిబిల్ స్కోర్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి అయితే ఆఫర్ ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ అమౌంట్ మనకి ఇది ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత మనం ఎంత లోన్కి అయితే ఎలిజిబుల్ అంటామో అంత లోన్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఈజీగా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. 60,000 వరకు నేనైతే ఎలిజిబుల్ కావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ లోన్కి అప్లై చేసుకుని 60,000 నాకు ఇమ్మీడియట్గా అయితే నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే యాడ్ కావడం జరుగుతుంది. అట్లా మీకు కూడా మీ సిబిల్ స్కోర్ని బట్టి ఆ డీటెయిల్స్ అన్ని పట్టిన తర్వాత చూసిన తర్వాత మీరు ఎంత లోన్కి అయితే ఎలిజిబుల్
ఏంటారో అంత లోన్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు జీరో డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది, యాక్యురేట్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత ఫ్లెక్సిబుల్ టర్న్ ఓవర్స్ అయితే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎలిజిబుల్ అయిన అమౌంట్ మొత్తం ఇక్కడ చూపిస్తుంటుంది. ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మీరు 3,263 రూపాయలు అనేది పే చేయాలి. 10 years అంటే 24 నెలలు పెట్టుకున్నట్లయితే మీరు 2,363 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది 27% అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీకు 60,000 లోన్ కావాలంటే మీరు 60,000 యారో మార్క్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఇట్లుంటుంది. ఇక్కడ మీరు మినిమం 40,000 నుంచి 60,000 వరకు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు 50,000 కావాలంటే యారో మార్క్ అనేది ఇక్కడ స్వైప్ చేయండి. లేకపోతే ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేసినా కూడా మీకు ఎంత కావాలంటే అంత మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 10 years కూడా మీకు మినిమం 12 months నుంచి 24 months వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు 12 months కావాలంటే యారో మార్క్ని ఇక్కడ స్వైప్ చేసేసి ఇక్కడ లాస్ట్లో పెట్టండి 12 months ఈఎంఐ 10 years అనేది ఉంటుంది. ఒకవేళ 24 months కావాలంటే 24 months, 60,000 కావాలంటే 60,000 సెలెక్ట్ చేసుకోండి. 60,000 మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎవ్రీ మంత్ అనేది 3,263 రూపాయలు ఈఎంఐ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ యువర్ కేవైసీ అని కనిపిస్తుంది. కంప్లీట్ యువర్ కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ యువర్ కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నీడ్ వెరిఫికేషన్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ అయితే 4 steps అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీలు వెరిఫై చేసి మనం కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మీకు ప్రొసీడ్ యువర్ కేవైసీ కనిపిస్తుంది. ప్రొసీడ్ టు కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసే ఆప్షన్లో మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీకు ఐ అగ్రీ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది. ఐ అగ్రీ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు పర్మిషన్స్ అనేవి అలౌ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీ అడ్రస్ ఇలా డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కింద 4 కంపెనీలు అయితే మీరు కనిపించుంటాయి. ఈ 4 కంపెనీల్లో మీకు లోన్కి ఎలిజిబుల్ అయిన కంపెనీ వచ్చి టాటా క్యాపిటల్. టాటా క్యాపిటల్ అనేది కూడా రతన్ టాటా గారిదే కాబట్టి ఇది ఇంకా మీరు కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కొంతమంది వేరే కంపెనీలు అయితే కనిపిస్తుంటాయి. సో ఆ 4 కంపెనీలో మీకు ఏ కంపెనీ ఎలిజిబుల్ వచ్చినా మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకుని నో ప్రాబ్లం. సో ఇప్పుడు కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెటప్ రీపేమెంట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మీకు లోన్ అమౌంట్ ఏ బ్యాంకులో పడుతుందో ఆ బ్యాంకులోనే మనకి ఎవ్రీ మంత్ మనకు ఈఎంఐ అనేది డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంటుంది. ఇక్కడ మీరు 4 బ్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంక్ అకౌంట్స్లో మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ బ్యాంక్ అకౌంట్లో మీ బ్యాంక్ లేదంటే ఇక్కడ అదర్ బ్యాంక్ అని కనిపిస్తుంది, ఒక యారో మార్క్ అయితే కనిపిస్తుంటుంది. అదర్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీది సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది. మీరు ఏ అకౌంట్ అయితే మీరు ఆ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది. వెరిఫై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ మ్యాండేట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ మనకు ఇక్కడ మీకు ఈ మ్యాండేట్కి సంబంధించి పర్మిషన్స్ అనేటివి ఎవ్రీ మంత్ మన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ డిడక్ట్ అవ్వాలి అంటే మనం ఈ మ్యాండేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాండేట్కి సంబంధించి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీ డెబిట్ కార్డు ఉన్నట్లయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు న్యాచ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ లేదంటే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నేను డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి తర్వాత వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నాకు ఆటోమేటిక్గా నా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. ఆ ఓటీపీ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేమ్ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే పాస్వర్డ్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను డెబిట్ కార్డ్ తీసుకున్నాను కాబట్టి డెబిట్ కార్డు కూడా మనకు ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అన్ని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు మ్యాండేట్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అనేది మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత కొంతసేపు వెయిట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా పేజ్ అనేది రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ అడిషనల్ డీటెయిల్స్లో మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ మదర్ నేమ్ ఏంటి, తర్వాత మీ ఆఫీస్ అడ్రస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత రివ్యూ అప్లికేషన్ అనేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. రివ్యూ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే వీళ్ళు తీసుకోమని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఒక
ఒకవేళ కావాలంటే తీసుకోండి, లేకపోతే మీరు ఇక్కడ చూడండి 5000 అనేది మళ్ళీ ఈఎంఐ అనేది పెరుగుతుంది. సో ఇవి మీకు ఏవి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ స్కిప్ అని కనిపిస్తుంది, స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూ చేస్తారంటే మీకు ఈ ఇన్సూరెన్స్ అనేటివి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఇవన్నీ కూడా మీకు యాడ్ అయ్యి అమౌంట్ అనేది ఎక్కువ ఈఎంఐ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు స్కిప్ అని కనిపిస్తుంది, స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఓవర్వ్యూ అయితే రావడం జరుగుతుంది. మనం ఎంత అమౌంట్ తీసుకుంటున్నామో, ఈ 10 years ఎంత, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత, తర్వాత మనకు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేది 0 అయితే ఉంటుంది. ఇక్కడ బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది మనకు 590 రూపీస్ మాత్రమే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ 0 అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 90 రూపీస్ అనేది మన డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. డిడక్ట్ అయిన తర్వాత మనకు ఎవ్రీ మంత్ 60,000 లోన్ అప్లై చేసుకుంటే 59,460 రూపీస్ అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసి తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని కనిపిస్తుంది, సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెల్ డన్ అనేసి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. మన అప్లికేషన్ నెంబర్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అప్లికేషన్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ అనేది పడింది. వితిన్ ఒక 5 to 10 minutesలో మీకు ఆటోమేటిక్గా మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు 72 hours మనకు టైం అనేది చూపిస్తూ ఉంటుంది. కానీ మనకు వితిన్ 24 hours లేదా 1 hour 2 hours మీకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే మీ అమౌంట్ అనేది ఈజీగా అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.